హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో హాఫ్ కేజీ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది చికెన్ అయితే మాత్రం ఇది. దానికోసం నేను 1 లీటర్ వాటర్ని ముందుగానే మరిగించుకున్నాను. ఇప్పుడు ఈ మరిగే వాటర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1/2 కేజీ బోన్లెస్ చికెన్ అండి. దీన్ని 1కి 3 సార్లు బాగా కడిగాను. ఇప్పుడు ఈ కడిగిన చికెన్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. చికెన్ అయితే చక్కగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని సపరేట్ చేసుకుందాం. వాటర్ అనేది లేకుండా తీసేసుకోండి, అప్పుడే బాగుంటుంది. చూసారు కదా, చికెన్ అయితే 2 వేళతో తుంచితే కూడా సాఫ్ట్గా తునిగిపోతుందండి. ఇప్పుడు మనం ఒక మూకుడు పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుందండి ఇలా మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకుంటే. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేశాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఉల్లిపాయలు చికెన్ కర్రీలో తక్కువగా ఉండాలండి, లేదంటే కర్రీ స్వీట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అయితే మంచి కలర్ వచ్చినాయండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్, 1 టేబుల్ స్పూను కారం, 1/2 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1/4 టీ స్పూను మిరియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం బాయిల్ అవుతుంది కదా, చికెన్లో అలా నంచుకొని తింటుంటే బాగుంటుందండి. అలాగే మన చికెన్ కూడా అక్కడక్కడ పచ్చిమిర్చి చీలికలు కనపడి మంచి లుక్గా ఉంటుంది, అందుకోసమే వేసాను. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. అప్పుడే మనం వేసిన ఉప్పు, కారం, గరం మసాలాలు అన్నీ మన చికెన్కి బాగా పట్టుకొని తింటుంటే కమ్మగా ఉంటుంది. 3 నిమిషాలు అయిపోయిందండి. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వావ్, చూసారు కదా, ఎమ్మీగా చికెన్ ఫ్రై ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలతో పాటు ఇంట్లో ఉన్న పెద్దవారు కూడా కమ్మగా తినేయచ్చండి. అది కాక బోన్లెస్ చికెన్ కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.